చేసే పని అదే. చాలామంది త్రాగుబోతులు ఉంటారు, వాళ్ళందరూ కూడా కొంతమంది దేవుని వాక్యం తెలిసి కూడా త్రాగుతుంటారు. చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? బైబిల్లో ఉంది కదండి వెస్లీ గారు, నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం పుచ్చుకునుము అన్నాడు కదండి. ఎవరో? పౌలు గారు. అందును బట్టి మేము ద్రాక్షారసము రాత్రులు సేవిస్తున్నామండి. ద్రాక్షారసం అంటే ద్రాక్ష పళ్ళు రసం చేసుకుని తాగమని, అంతేకాని ద్రాక్షారసం అని చెప్పి బ్రాందీ తాగమన్నారా పౌలు గారు? వాడకా తాగమన్నారా? బీర్లు తాగమన్నాడా? అంటే వారు చేస్తున్న పాపానికి బైబిల్ గ్రంథంలో ఏదో ఒక రెఫరెన్స్ని తీసుకుంటారనమాట. తీసుకుని ఏంటి బాబు అక్రమంగా బ్రతుకుతున్నామంటే, సొలొమోన్ గారికి లేరా అండి? సొలొమోన్ గారికి ఉన్నారు, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకుంటావా? ఇప్పుడు ఇష్టానుసారం బ్రతుకుతావా? ఆయన ఎందుకు నష్టపోయాడు? చాలా నష్టపోయినట్టుగా బైబిల్లో ఉంది. సొలొమోను బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నాడు, అందువలన సొలొమోనుకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. ఆ భార్యలందరూ కూడా అతని హృదయాన్ని ఏం చేశారు? దేవుని నుండి తొలగించేశారని బైబిల్లో ఉంది. అలాంటి వాటిని అడ్డు పెట్టుకుని నీ పాపాన్ని సమర్థించుకోవద్దు. పాపము పాపమే. జాగ్రత్తగా గమనించండి. విషం ఎక్కడున్న విషయమే, అది నువ్వు వీధిలో తాగిన విషయమే, ఇంటిలో తాగిన విషయమే. దానికి తెలిసిందల్లా నువ్వు ఎక్కడ తాగుతున్నావు అని కాదు, దానికి తెలిసిందల్లా నేను చంపడం మాత్రమే తెలుసు. పాపం నువ్వు రహస్యంగా చేసినా బహిరంగంగా చేసినా, అందరికీ తెలిసి చేసినా తెలియకుండా చేసినా, పాపం పాపమే, దానివల్ల వచ్చే ప్రతిఫలం మరణం అని బైబిల్ సెలవిస్తూ ఉంది.